అందరికీ షలోం వందనాలు. నేను మీ దర్శన్ని మాట్లాడుతున్నాను. మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలామంది ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది అని బోధిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా పరలోకపు తండ్రికి భిన్నమైన విషయం అండి. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే వాడుక భాషలో ఏంటి అంటే పరలోకపు తండ్రి యొక్క చట్టము. పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తున్న విధి విధానాలు అని అర్థం. దీంట్లో మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని మనకు వాక్యంలో ఉంటుంది. చాలా చోట్ల ఉంటుంది. దాంట్లో ఒక లేవికాండము 19వ అధ్యాయం 1 వచనం 2 వచనాల్లో ఉంటుంది. అంటే మనము పరిశుద్ధులుగా కనబడాలి అంటే ఖచ్చితంగా మనం ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టాన్ని చదవాలి. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అంటే పొరుగువారితో మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే మనం దాంట్లో ఏవే చట్టాలు ఏవే ఆజ్ఞలు అయితే ఉన్నాయో అవన్నీ అక్కడ ధర్మశాస్త్రంలో అంటే దేవుని చట్టంలో మనకు రాసి ఉన్నాయి. వ్యవసాయం సంబంధించినవి కూడా వ్యవసాయం ఎలా చేయాలి, ఎన్ని పంటలు వేయాలి, ఒక పంట వేయాలి, డబల్ పంట వేయాలి, అది కూడా మనకి దాంట్లో రాసి ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పంట పండించాలి, ఎప్పుడు పంట పండించకూడదు అని ఇక్కడ రాసి ఉంటుంది. ఇట్లా ప్రతి కోణంలో రాయబడ్డదాన్నే ధర్మశాస్త్రము అంటాం. అంటే దేవుడి చట్టము. దేవుడి చట్టం పరలోకపు తండ్రి యొక్క చట్టాన్ని ఎవరైతే పూర్తిగా తెలుసుకొని పూర్తిగా చదివి దాన్ని తన జీవితంలో తన కుటుంబ ఫ్యామిలీ జీవితాల్లో వారు ఆచరిస్తారో వారు పరిశుద్ధులుగా పరలోకపు తండ్రి పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. అయితే ఎప్పుడైతే మీరు ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ధర్మశాస్త్రము ఎప్పుడైతే మీరు చదవడం ప్రారంభిస్తారో నిర్గమకాండం నుంచి చాలా మందికి నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము ఇది చదువుతున్నప్పుడు దాంట్లో అన్ని ఆజ్ఞలు రాసి ఉంటాయి. కాబట్టి మీకు చదవకుండా ఉండడానికి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే నిద్ర. మీరు ఎస్తేర్ చదవండి, ఇంకేదైనా చదవండి, నిద్ర రాదు. ఇది చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది, గమనించండి. ఇంకా చాలా ఆటంకాలు కూడా మీకు వస్తాయి. ఇది వాస్తవం. దీనికి కాదని ఇంకెవరైనా ఏ బోధ చేసినా అది సాతాను నుంచి పుట్టిన అంశం అని మీరు గుర్తించాలి. అందరికీ షలోం. ఇవన్నీ అనేక విషయాలు మీరు వినాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.